అన్న మీరు ఇప్పుడు సమాజంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా రమణ మహర్షి గురించి చాలామంది మాట్లాడుతున్నారు. హ్మ్. అసలు రమణులు ఏం చెప్పారో, అది అవలోకనం ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ చేసుకున్నట్టేనా? లేదు. అంత ఈజీ కాదు. హ్మ్. భగవాన్ ఏమంటాడు? నేనెవరో తెలుసుకో అంటాడు. హ్మ్. నేనెవరో తెలుసుకో. ఇప్పుడంటే ఒక వ్యక్తి భగవాన్ దగ్గరికొచ్చి నాకు కష్టాలున్నాయి, నాకు బాధలున్నాయి, నాకు సమస్యలున్నాయి అని చెప్పుకుంటారు కదా! హ్మ్. అసలు నేనెవరో తెలుసుకో అంటాడు. హ్మ్. అన్నింటికి మూలం ఇదే చెప్పిన ఆయన. హ్మ్. అన్నింటికి మూలం నేనెవరో తెలుసుకో. సో, ఈ తత్వం అర్థమైతే జీవితంలో నీ అన్ని సమస్యలు పోతాయి. అన్నీ పక్కకు పోతాయి. అన్నీ చెట్టు మీద ఎండుటాకు రాలిపోయినట్టు రాలిపోతాయి. హ్మ్. ఎందుకు రాలిపోతాయి అంటే, నేను అనేది ఎవరికి నీ అనుభవంలోకి, నీ సత్యంలోకి నీకు వస్తే, అవగతం అయితే, ఈ నేను అనేది రాలిపోతుంది. నేను రాలిపోయినప్పుడు, నా నేనే లేనప్పుడు ఇంకా సమస్యలు ఎక్కడి? ఓకే. ఆ? అంతే కదా! సమస్యలు లేవు, రోగాలు లేవు, నొప్పులు లేవు. అంటే భౌతికంలో నేను అనేది ఒక పెద్ద అబద్ధం. ఓకే. అంటే భౌతికంలో నేను ఉంటుంది, ఆధ్యాత్మికంలో నేను అనేది పెద్ద బుల్షిట్. అంటే మూలంలో నేను అనేది ఉండదు. ఓకే. సృష్టి నిన్ను నడిపిస్తుంది, సృష్టిలో నువ్వు భాగమై ఉన్నావు. ఎప్పుడైతే నిన్ను రెండోది అంటే ఇప్పుడు మనల్ని మనం ఎక్కడికో చేయబోయే కర్మ ఉంది కదా, చేయబోయే కర్మ నన్ను తీసుకెళ్తుంది. సో ఆ ప్రొసీజర్లో నేను నేను అని మనిషి వాడుతాడు. సత్యంలో నేను అనేదానికి అస్తిత్వం లేదు ఓకే. మూలంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయం సూర్యుడు ఉదయిస్తుండు, అస్తమిస్తుండు, పడమర అస్తమిస్తుండు. ఇది నిజం. వాస్తవం అట్లా కాదు కదా. సూర్యుడు తన ప్లేస్లో తాను అట్లే ఉన్నాడు, హుహు. కానీ భూమి తిరుగుతుంది. అవును. భూమి తిరగడం వల్ల ఒకరోజు 24 గంటలు తిరిగితే ఒకరోజు, అంటే ఇటు తిరిగినప్పుడు ఉదయం, మళ్ళీ ఇటు తిరిగినప్పుడు అస్తమించడం. సో ఈ ప్రాసెస్లో భూమి ఒకరోజు తిరిగినప్పుడు ఒకరోజు, చంద్రుని చుట్టూ తిరిగినప్పుడు నెల రోజులు, ఇలా సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు ఒక సంవత్సరం. ఇట్లా 26,000 సంవత్సరాలు సూర్యుని చుట్టూ భూమి తిరిగితే అది ఒక యుగం. ఓకే. సో ఈ క్రమంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? తన ప్లేస్లో తాను అట్లే ఉన్నాడు. మూలం వాస్తవం అదే కదా. అవును. సో మూలం లేదంటే నేను అనేది అబద్ధం. అంటే ఉదయము సాయంత్రం మనం ఎట్లా వాడుకుంటున్నాం? వాడుకుంటున్నాం అంటే సృష్టి లోకంలో. సో భూమి మీద కూడా నేను అనేది అలాగే వాడుకోవాలి, అంతే తప్ప వాస్తవం కాదు. నేను అనేది వాస్తవం. ఆ తత్వం అర్థమైనప్పుడు అసలు జీవితం మీద నీకు ఏ బాధలు ఉండయి, పూర్ణ వైరాగ్యం వచ్చినప్పుడు నీకు సత్యం అర్థమైంది. అహం బ్రహ్మాస్మి అనే నినాదం ఉంది కదా, మన వేదాల్లో కూడా చెప్పబడదు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అవును. అహం బ్రహ్మాస్మి అంటే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్త. బ్రహ్మం అంటే ఏంది? సర్వం కల్విదం బ్రహ్మ. అంటే అంత బ్రహ్మ తానై ఉన్నాడు. అంటే ఇప్పుడు నీ లోపల బ్రహ్మ ఉన్నాడు, నా లోపల బ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితాన్ని ఎవరు సృష్టిస్తుంది? నువ్వే కదా. అంటే నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకుంటాడు. నా జీవితాన్ని నేనే సృష్టిలో ఏ వ్యక్తి జీవితాన్ని తనే సృష్టించుకుంటాడు. అది ఎట్లా సృష్టించుకుంటాడు అంటే మాటల ద్వారా, ఆలోచనల ద్వారా. బుద్ధుడు చెప్తారు కదా, నీ ఆలోచనలే నీ జీవితం అని. అంతే కదా. యాక్షన్స్ నీ కర్మలు, అంటే నువ్వు చేసే కర్మలు. ఎవరిని ఎట్లా నేను మాట్లాడుతున్నా, మాటలు ఎటుపోతున్నాయి? సృష్టి జరుగుతుంది కదా. నేను ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఫలం జరుగుతుంది కదా. సో ఆ ఫలం ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ ఎవరు? నేనే సృష్టించుకుంటున్నాను. సో హం బ్రహ్మాస్మి అంటే మనమే. నా జీవితానికి నేనే సృష్టికర్త. ఎట్లా అవుతా అంటే చేసే యాక్షన్ల వల్ల ఫలితం వస్తుంది. ఫలితాన్ని ఎవరు సృష్టిస్తారు? నేనే కదా. సో ఇప్పుడు నేను నా మాటల ద్వారా అంటే ఆ మాటలు ఎవరు సృష్టిస్తారు? నేనే కదా. నా ఆలోచనలు నేను ఎవరు రిలీజ్ చేస్తారు? నేనే కదా. అంటే సృష్టి ఎట్లా జరుగుతుంది? ఇక్కడ బ్రహ్మ ఎవరు? మనమే. అహం బ్రహ్మాస్మి అంటే ఎవరి జీవితానికి వారే సృష్టికర్త. వేరే వ్యక్తి నిన్ను సృష్టించలేడు ఈ సృష్టిలా. ఓకే అన్న, మీలాంటి గురువులు అంటే ఎరుకతో ఉండి మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కానీ నన్ను నేను తెలుసుకోవటానికి ఏం సాధన చేయాలి అంటే ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవడానికి ఫస్ట్ మన అన్వేషణలో ఫస్ట్ మన లోపల ఒక ప్రశ్న ఉత్పన్నం కావాలి. ప్రశ్న ఉత్పన్నం కావాలంటే మనిషికి ఏదన్నా బాధకు సంబంధించిన బాగా మనిషి సుఖంలో ఉన్నప్పుడు, ఆ భోగంలో ఉన్నప్పుడు మనిషికి ప్రశ్న రాదు. భౌతిక ప్రపంచంలో ప్రశ్న అంత ఈజీగా పుట్టదు. ఏదో మనిషికి ఎందుకు కష్టాలు వస్తాయంటే మనిషిని మేలుకొల్పడానికి నేచర్ ఏం చేస్తుందంటే ఒక జలకిస్తుంది, ఏదో ఒక సంఘటన ఇస్తుంది నీ జీవితంలో. ఒక కష్టాన్ని బలంగా ఇచ్చినప్పుడు నువ్వు ఎంక్వైరీ మొదలు పెడతావు. ఆ ఎంక్వైరీ వల్ల
నీ లోపల అన్వేషణ జరుగుతుంది. ఈ అన్వేషణ ఏం జరుగుతుందంటే నీ వెతుకులాటలో రకరకాల గురువులను కలిసినప్పుడు నీకు ఎన్నో మార్గాలు నీ ముందుకు వస్తాయి. ఆ మార్గం ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఆ మార్గాన్ని పట్టుకొని ఆచరించినప్పుడు ఆ ఆచరణలో ఏదో ఒక రోజు నీకు ఫలితం నీ జీవితంలోకి సాక్షాత్కారం జరుగుతుంది. ఓకే.